మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది, విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. తల్లిపాల విశిష్టతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. నీళ్ళు కట్టలతోటే శుభ్రపరచుకోవాలి, మన బోర్డర్ తీసుకోవాలి, కట్టించుకోవాలి. ఇంకొకటి మీరు స్కూల్లో కానీ ఇంట్లో కానీ వాష్రూమ్ వెళ్తారు కదా, వాష్రూమ్ వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు హ్యాండ్స్ వాష్ కూడా చేసిన తర్వాత మీ అమ్మ నాన్న చెప్పి చిన్నపిల్లలకి ఏంటి అర్థం కాదు. పెద్దపిల్లలకి నేను ఏం చెప్తున్నా అంటే మీ ఇంటి పరిసరాలలో ఎక్కడైనా సరే వాటరు ఏదైనా మనం చిన్నప్పుడు ఆడుకుని ఒక గ్లాస్ వేసి ఉంటాం, ఖరాబైన గ్లాస్ కావచ్చు, టైర్ కావచ్చు, కుండం మూత కావచ్చు. తర్వాత మన ఇంటికాడ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కొబ్బరి బొండాలు తీసుకొచ్చి ఇస్తారు తాగమని. అవి ఏదైనా చెట్ల పొదలలో వేస్తారు. వాటర్లో కానీ మనం వర్షం పడ్డప్పుడు వాటర్ ఆగి ఆగస్టు నెలలో 1 నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో భాగంగా మొదటి రోజు ర్యాలీ నిర్వహించాము. ఏంటి అంటే పిల్లలకి తల్లి పాలివ్వడం వల్ల బిడ్డకి ఏ విధంగా ఉపయోగాలు ఉంటాయి, తల్లికి ఏ విధంగా ఉపయోగాలు ఉంటాయి అనేది వివరించడం జరుగుతుంది. ఇంకా బరువు తక్కువ ఉన్న పిల్లల్ని కూడా గుర్తించి వారికి తల్లులకు అవగాహన ఇవ్వడం జరుగుతుంది. బిడ్డకి పాలివ్వడం ద్వారా కేవలం తల్లిపాలు 6 నెలలు మాత్రము తల్లి ఇవ్వాలి. అలాగే తల్లిపాలు ఇస్తూ అనుబంధ పోషకాహారాన్ని బిడ్డకు పెట్టాలి. తల్లి పాలివ్వడం ద్వారా తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మళ్ళీ పాలివ్వడం ద్వారా బిడ్డకి తల్లికి మధ్య అనుబంధం అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. శ్యామ్ పిల్లల్ని మ్యామ్ పిల్లల్ని కూడా గుర్తించి వారికి కూడా మనము సరైన బాలామృతం ప్లస్ మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గృహ సందర్శన తల్లులకి అవగాహన చేయడానికి ఈ 7 రోజుల ప్రోగ్రాంలో ఇవన్నీ కార్యక్రమాలు ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.